Hello, hi, welcome back to my channel. I'm Sirisha. Hope you all are doing good and safe. మీరు ఈ మధ్యకాలంలో మార్కెట్కి వెళ్ళి ఉంటారు కదా. సో మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా చిన్న మార్కెట్ కానీ పెద్ద మార్కెట్ కానీ ఖచ్చితంగా ఆమ్లాలు అయితే అమ్ముతున్నారు. బికాజ్ ఇట్స్ రైనీ సీజన్. ఈ సీజన్ నుండి చాలా చాలా ఎక్కువగా అమ్ముతారు. చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఏ మార్కెట్కి వెళ్ళండి ఒక గంపలో పెట్టి ప్రతి కొట్టులో ఒక గంప పెట్టుకుని అమ్ముతా ఉన్నారు. చాలా ఫ్రెష్గా చూడంగానే తినాలనిపిస్తుంది. కానీ తిని చూసారా ఎంత ఒగరుగా ఎంత పుల్లగా ఉన్నాయంటే అసలు తినబుద్ధి అవ్వలేదు సీరియస్గా. కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అవాయిడ్ ఇట్. ఇన్ని రోజులు అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను, ఇన్ని సంవత్సరాలు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఎప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయతో చేసింది ఏది తినేదాన్ని కాదు. బికాస్ ఐ నో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, బట్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడే తెలిసింది నాకు. ఇంతకుముందు అసలు తెలిసేదే కాదు. అంటే నేను దాని గురించి పట్టించుకోలేదు పెద్దగా. ఏదైనా తినేటప్పుడు మనం దాని హెల్త్ బెనిఫిట్స్ అనేది తెలుసుకోం కదా. జనరల్గా నచ్చితే తింటాము, నచ్చకపోతే పక్కన పెడతాం. సో ఆ టైప్లో ఉండేదాన్ని నేను. బట్ ఇప్పుడు దాని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాక ఐ జస్ట్ బిన్ క్రేజీ. నేను చిన్న ఉసిరికాయలు దొరుకుతాయి కదా, వాటి గురించి కాదు, పెద్ద ఉసిరికాయలు విచ్ వి మేక్ జ్యూస్ తయారు చేస్తుంటారు, ఆమ్లా పౌడర్ తయారు చేస్తుంటారు కదా. సో ఆ ఆమ్లా గురించి నేను మాట్లాడేది. వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, మనం ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా కూడా, ఎంత మంచి ప్రోడక్ట్స్ స్కిన్కి యూజ్ చేసినా కూడా, ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా ప్రాపర్ డైజెషన్ అయితేనే కదా మనకు ఆ స్కిన్లో గ్లో కనిపించేది, హెయిర్ స్ట్రాంగ్ అయ్యేది. అంటే ఏదైనా ప్రోడక్ట్ మన బాడీని డీటాక్సిఫై చేస్తేనే కదా ఆ గ్లో బయటికి కనిపిస్తుంది. సో ఇఫ్ ప్రాపర్ డైజెషన్ ఇస్ నాట్ దేర్ అండ్ బాడీ ఇస్ నాట్ డీటాక్సిఫైయింగ్, దెన్ ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా అది బయటికి రిఫ్లెక్ట్ అవ్వదు. హౌ మెనీ పీపుల్ వుడ్ అగ్రీ ఫర్ దిస్? మనం ఎంత మంచి ఫేషియల్స్ చేయించుకున్నా కూడా, ఎంత మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడినా కూడా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ అనేది మనకి ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వకుండా లోపల ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి హెల్ప్ చేయలేకపోతే మనకి స్కిన్ లో గ్లో ఎలా వస్తుంది అండ్ హెయిర్ స్ట్రాంగ్ గా బ్యూటిఫుల్ గా ఎలా అవుతుంది? సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదా. సో మన స్కిన్ బ్యూటిఫుల్ గా ఉండాలి, బాడీ పార్ట్స్ హెల్తీగా ఉండాలి అండ్ హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి, ఫ్యాబులస్ గా కనిపించాలి అంటే డెఫినెట్ గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ అగ్రీ ఫర్ దిస్, రైట్? సో దానికి ఈ ఆమ్లా జ్యూస్ అనేది సూపర్ పర్ఫెక్ట్ రెమెడీ. ఇది ప్లస్ లైవ్ వైటమిన్ సి కదా దీంట్లో, చాలా మంచిది. అండ్ దిస్ ఆమ్లా ఇస్ కాల్డ్ as ఇండియన్ గూస్బెర్రీ. This Indian gooseberry is a rich source of vitamin C, fiber and antioxidants అండి. యాంటీఆక్సిడెంట్స్ అన్న వర్డ్ వినగానే ప్రతి ఒక్క అమ్మాయి కళ్ళలో లైట్స్ వెలుగుతుంటాయి. అమ్మాయి అంటే ద పీపుల్ హ్యావ్ క్రాస్ 30s, విమెన్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే దే దెమ్సెల్వ్స్ నీడ్ మోర్ ఆఫ్ వైటమిన్ సి, ఈ, ఏ అండ్ అంటే ఏవైతే వాళ్ళ స్కిన్ని యంగ్గా మోర్ బ్యూటిఫుల్గా కనిపించేందుకు హెల్ప్ చేస్తాయో ఆ టాపిక్. అంటే యాంటీ ఆక్సిడెంట్సే కదా హెల్ప్ చేస్తాయి స్కిన్ ఇంకా యంగ్గా కనిపించడానికి, వాళ్ళ ఏజ్ తెలియకుండా ఉండడానికి. And nowadays, in present generation, it's not just women who are loving, who are urging to look beautiful and to make their skin beautiful. It's equally men. వాళ్ళు కూడా ఈక్వల్ గా వాళ్ళ స్కిన్ ని బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవాలి, యంగ్ గా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే విమెన్స్ కి సాలూన్స్ ఎలా ఉన్నాయో బ్యూటీ పార్లర్స్, మెన్ కి కూడా ఉన్నాయి. ఇఫ్ మెన్ వుడెంట్ గో, అన్ని సాలూన్స్, అన్ని బ్యూటీ పార్లర్స్ అనేది ఇంట్లో ఉండదు, రైట్? అవన్నీ క్లోజ్ చేసుకొని ఉండాలి కదా. సో ఈవెన్ మెన్ ఆర్ అర్జింగ్ టు హ్యావ్ దేర్ స్కిన్ మోర్ యూత్ఫుల్ అండ్ యంగ్ గా కనిపించాలని తహతహలాడుతున్నారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ షోస్, దిస్ ద ప్రూఫ్ ఇన్ ఫ్యాక్ట్. ఈ ఆమ్లా స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ 100 grams ఆఫ్ ఆమ్లాలో, అంటే 100 grams లో ఎన్నైతే ఆమ్లాస్ వస్తాయో పెద్ద ఆమ్లాస్, సో మనకి 20 oranges లో ఎంతైతే వైటమిన్ సి ఉంటుందో అది జస్ట్ ఈ 100 grams ఆమ్లాలో దొరుకుతుంది, మనకి మన బాడీకి అందుతుంది. సో ఎవ్రీడే 1 ఆమ్లా తింటే, జస్ట్ 1 ఆమ్లా తినగలిగితే మనకి హెయిర్ కి చాలా మంచిది, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ కి, స్కిన్ కి, రైట్? డైజెషన్ మంచిగా చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, కళ్ళకి మంచిది అండ్ ఆల్సో బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా రన్ అవుతుందంట ఒక్క ఆమ్లా తినడం వల్ల. సో బ్రెయిన్ కి కూడా చాలా మంచిది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి జస్ట్ ఒక్క ఆమ్లా తినడం వల్ల.
బట్ అది తినడానికే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అది ఎలా ఈజీ చేయాలో కూడా చెప్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసిందే, బట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇన్ దిస్ వీడియో. సో డోంట్ స్కిప్ ఇట్, వాచ్ మై కంప్లీట్ వీడియో. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌవ్ చెప్పిన వాటికే కాకుండా మనకి హార్ట్ హెల్త్ కి, జాయింట్ హెల్త్ కి కూడా ఈ ఆమ్లా బాగా పనిచేస్తుందంట. ఎందుకంటే ఆమ్లాలో మనకి వైటమిన్ ఏ ఉంది, ఈ ఉంది, సి ఉంది, B1 ఉంది, అండ్ ఆల్సో మినరల్స్కి వచ్చేసరికి కాల్షియం ఉంది, అండ్ ఆల్సో ఐరన్ ప్రతి పెళ్ళైన వాళ్ళకి, అమ్మాయిలందరికీ ఐరన్ అనేది లోపిస్తూ ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. బట్ వన్ ఆమ్లా కెన్ ఇంప్రూవ్ ఐరన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. ఎస్పెషల్లీ విమెన్ కి ఐరన్ అనేది చాలా అవసరం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆమ్లా, జస్ట్ ఒక ఆమ్లా తినడం వల్ల అని తెలిసిన తర్వాత విమెన్ హూ హ్యావ్ క్రాస్డ్ 40s, who know the importance of skin elasticity, collagen, vitamin C, A, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి why will they not have it? Why will they not add in their diet, right? So direct గా ఆమ్లా తినడం కష్టమే, I do agree for that. And also direct గా ఆమ్లా తినడం కష్టమే, no doubt in it. Why should I not have in liquid form? So then I started researching. కానీ లిక్విడ్ ఫామ్ అంటే మళ్ళీ ఆ ఆమ్లాని జ్యూస్ తయారు చేసుకొని ప్రతిరోజు తాగాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ. So then I started researching. I bought this amla juice which is ready-made anamata. Ready-made di తీసుకుంటే easy అయిపోతుంది వర్క్ అనేసి I placed an order, and this is Nutriorg amla juice. And by the way, this is not a sponsored video. Nutriorg ఎందుకు తీసుకున్నానంటే I have done a lot of research ఇందులో, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా ఇచ్చారు. Everything is clearly mentioned. ఇందులో డైరెక్షన్స్ ఎలా ఇచ్చారంటే 20 to 30 ml ఆఫ్ ఈ ఆమ్లా జ్యూస్ ని 200 to 250 ml ఆఫ్ లూక్వార్మ్ వాటర్ లో నాన్ మెటాలిక్ పాట్ లో ఎంటీ స్టమక్ లో 2 times తాగాలి, దట్ ఫర్ 6 months అని చెప్పేసి రాస్తుంది ఫర్ బెస్ట్ రిజల్ట్స్. కానీ నేనేమనుకుంటున్నానంటే యాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ ఆల్సో యూరినేషన్ కూడా ఎక్కువ అవుతుంది. డీటాక్సిఫైయింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. కానీ అలా అని మనకు అలవాటు లేనిది ఒకటేసారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే లైక్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందేమో అని భయము, అండ్ ఆల్సో యూరినేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్కిన్ కూడా డ్రై అవ్వకూడదు. సో స్టార్టింగ్ కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 30 ml, జస్ట్ 20 ml ఆఫ్ జ్యూస్ ని 200 to 250 ml ఆఫ్ లూక్వార్మ్ వాటర్ తీసుకుంటాను స్టార్టింగ్ కాబట్టి అనేసి అనుకుంటున్నాను. అండ్ దట్ ఓన్లీ వన్స్, ఒకటేసారి తీసుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఐ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అండ్ దీన్ని ఎలా పెట్టాలి అంటే, అండ్ వన్ మోర్ థింగ్, ప్రెగ్నెంట్ లేడీస్ స్టే అవే ఫ్రమ్ దిస్. దే షుడ్ నాట్ కన్స్యూమ్ దిస్ వితౌట్ డాక్టర్స్ సజెషన్. అండ్ ఆల్సో ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారో, మెడికేషన్ లో ఉన్నారో, వాళ్ళు కూడా వాళ్ళ డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యే వాడాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఎనీ ఆమ్లా జ్యూస్ ఐమ్ టాకింగ్ అబౌట్, లెట్ ఇట్ బి ఆమ్లా పౌడర్, ఆమ్లా జ్యూస్, ఎనీథింగ్. సో దీన్ని దీన్ని ఎక్కడ పెట్టాలి అనేది క్లియర్ గా ఉంది. అంటే మనకి బాటిల్ కూడా సేఫ్ కదా, అంటే మనం వాడిన రోజులు ఇది పాడవకుండా ఉండాలి. మనం లోపల తీసుకుంటున్నాం, ఇట్స్ నాట్ అవుటర్, మనం లోపల తాగుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. సో దీన్ని ఏంటంటే సన్లైట్ లో డైరెక్ట్ గా పెట్టకూడదు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే కూల్ అండ్ డార్క్ ప్లేస్ లో పెట్టాలి. రెఫ్రిజిరేటర్ ఇస్ ఆల్వేస్ దేర్. లైక్ నేను ఎలాగో 30 days వాడాలని అనుకుంటున్నాను టు సీ ద రిజల్ట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ ఇట్ సెల్ఫ్. సో సన్లైట్ తో ప్రాబ్లమే లేదు. సో 30 days వాడి ఐల్ షేర్ మై రిజల్ట్స్ ఇన్ ద అదర్ వీడియో. సో క్యాచ్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు అని చెప్పేసింది. ఎలాగో నేను నెక్స్ట్ 30 days లో ఇది కంప్లీట్ చేస్తాను. అండ్ వన్స్ వీ ఓపెన్ ద సీల్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో 30 days వాడి డెఫినెట్ గా ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మీరు నా నెక్స్ట్ వీడియోని చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు నా ప్రెసెంట్ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and don't forget to share my video to your friends so that it might be useful for few of them. So bye, take care, catch you all later.